కవిత చెప్తున్నది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటూ కవిత మాట్లాడిన మాటలివి మండలిలో నైతికత లేని ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ నాకు వద్దు అధ్యక్ష అంటూ దయచేసి రాజీనామాను యాక్సెప్ట్ చేయమని కోరిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక కేసీఆర్ పై కక్షతో తనను బీజేపీ జైల్లో పెట్టిందన్న కవిత ఈ సమయంలో పార్టీ కూడా తనకు అండగా నిలవలేదని విమర్శించారు. 69 నాటి ఉద్యమకారులను బీఆర్ఎస్ గుర్తించలేదు అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ మొదలు సచివాలయం నిర్మాణం వరకు అన్నిటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు కవిత. అంబేద్కర్ విగ్రహం నుండి అమరజ్యోతి స్తూపం వరకు అక్రమాలకు పాల్పడ్డారు అంటూ వాపోయారు కవిత. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు. కేసీఆర్ ను విమర్శిస్తే ఎవ్వరూ మాట్లాడటం లేదని, హరీష్ ను అలాగే కేటీఆర్ ను ప్రశ్నిస్తే మాత్రం ఉద్యమాలు చేస్తున్నారు అన్నారు కవిత. అంతర్గతంగా ఈ అంశాలను ప్రస్తావిస్తానే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. తనది ఆస్తుల పంచాయతీ కాదని, తనది ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పుకొచ్చారు కవిత. తాను వ్యక్తిగా సభ నుండి వెళుతున్నానని, కానీ శక్తిగా మళ్లీ చట్టసభల్లోకి అడుగు పెడతానని అన్నారు కవిత. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో రాకేష్, ఏంటి చాలా భావోద్వేగానికి గురయ్యారు, చాలా సేపు ఏడుస్తూనే ఆవిడ మాట్లాడారు. ఒక వ్యక్తిగా నేను వెళ్ళినా మళ్ళీ శక్తిగా చట్టసభల్లోకి అడుగు పెడతానని ఒక శపథం చేశారు కవిత. ఎలా చూడాలి ఎపిసోడ్ ని మొత్తం? దీనికంటే ముందు మనం ఒకటి మాట్లాడుకోవాలి. మొన్న కవిత కౌన్సిల్కి వచ్చినప్పుడు చైర్మన్ని ఒక మాట అడిగారు. రిజైన్ చేశాను కాబట్టి పార్లమెంట్ యాక్ట్స్ ప్రకారం, పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం రిజైన్ చేసే ముందు సభలో మాట్లాడే ఒక అవకాశం ఇస్తారు, అవకాశం ఇవ్వాలి అంటూ అడిగారు. ఈరోజు అవకాశం ఇచ్చారు. అవకాశంలో పూర్తిగా పార్టీ రాజకీయం గురించి, రాజకీయాల గురించే మాట్లాడారు. చాలామంది అనుకుంటారు కౌన్సిల్లో ఎందుకు పాలిటిక్స్ మాట్లాడతారని, కానీ ఆమె రాజీనామా ఎందుకు చేస్తున్నారో కౌన్సిల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం పార్టీ నుంచి విభేదాలు వచ్చాయి, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాను, పార్టీ నన్ను సస్పెండ్ చేసింది కాబట్టి నేను పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా విడిచిపెడుతున్నాను, రిజైన్ చేస్తున్నానని చెప్తూ స్టార్ట్ చేశారు. చాలా సంచలన విషయాలు కూడా చెప్పారు. గతంలో చెప్పిన వాటిని కొనసాగింపుగా చెప్పారు. పార్టీలో తనకు అవమానం జరిగింది 2014లోనే మొదలుపెట్టారు. 2014 వరకు నేను బతుకమ్మ చేస్తున్నప్పుడు పార్టీ మొత్తం పూర్తి స్థాయిగా నాకు సహకరించింది, నా వెన్నంటి ఉండింది. కానీ 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి బతుకమ్మ సంబరాల్లోనే తనకు పార్టీ సహకరించలేదు. అప్పటి నుంచే తనపై కక్ష సాధింపు ధోరణి మొదలైంది అని చెప్పింది. ఎప్పుడైతే ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయాలి, ఉద్యమకారులు పార్టీ నుంచి దూరం అయిపోతున్నారు, ఎవరైతే తెలంగాణ ద్రోహులు పార్టీలో చేరుతున్నారో వాళ్ళకి పదవులు వస్తున్నాయని చెప్పానో అప్పటి నుంచే నన్ను పార్టీలో దూరం పెట్టడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అన్నీ నవ్వుతూ భరించాను, నవ్వుతూ చిరునవ్వుతోనే ఆ బాధలన్నీ దిగమింగుకున్నాను, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా భరించాను అంటూ కన్నీటితో ఆమె కౌన్సిల్లో చెప్పారు. ఏడుస్తూ ఆమె మాట్లాడారు. చాలామంది సభ్యులు మనం గమనించవచ్చు ఆమెను ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. లాస్ట్కు చైర్మన్ కూడా కొన్ని మాట్లాడినారు, మీరు పునరాలోచించుకోవచ్చు అంటూ కూడా సలహా ఇచ్చారు. కానీ పునరాలోచించుకునేది లేదు, రాజీనామా చేస్తాను, ఇప్పటికే 4 నెలలు అయింది, 4 నెలల నుంచి ఆలోచించుకుంటానని చెప్పారు. ఆ సందర్భంగా ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. అవినీతికి సంబంధించి అమరజ్యోతి నుంచి మొదలు పెడితే అంబేద్కర్ విగ్రహం వరకు ప్రాజెక్టుల్లో చాలా చోట్ల అవినీతి జరిగింది అంటూ ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇప్పుడు కౌన్సిల్లో ఆన్ ది రికార్డ్ ఆమె ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ అవినీతి వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ చుట్టూ ఉన్నటువంటి కోటరీ, చుట్టూ ఉన్నటువంటి మనుషులు అక్కడి వరకు ఆ విషయాల్ని చేరవేసే దిశగా ప్రయత్నాలు చేయలేదు, అడ్డుకునే ప్రయత్నాలు చేశారంటూ కొంతమంది టార్గెట్ చేసి మాట్లాడారు. మొదటగా ఎప్పుడైతే పార్టీ నుంచి విభేదిస్తున్న క్రమంలో 2-3 పేర్లు చెప్పారు. ఒకటి కేసీఆర్ దగ్గర దయ్యాలు అంటూ మొదటగా చెప్పారు. హరీష్ రావును అయితే ప్రత్యక్షంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. నిన్నగాక మొన్న కౌన్సిల్కి వచ్చినప్పుడు కూడా చిట్చాట్ చేశారు. ఆ చిట్చాట్లో కూడా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసెంబ్లీలో ఆయన ఎందుకు మాట్లాడించాలి, అవినీతి కారణమైనటువంటి వ్యక్తి, ప్యాకేజీలకు చొప్పున ప్రాజెక్టులు అమ్ముకున్న వ్యక్తి అంటూ చాలా రకాల కామెంట్ చేశారు. ఇక కేటీఆర్ పైన కూడా పరోక్షంగా ఆమె కొన్ని కామెంట్ చేశారు. ఆ రోజు ఎప్పుడైతే సర్పంచులను దగ్గరికి రానివ్వనటువంటి ఒక పర్సనాలిటీ, సర్పంచులకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ఒక పర్సనాలిటీ ఇప్పుడు సర్పంచులు గెలవగానే సర్పంచులతో సమావేశాలు పెడుతున్నారు, సన్మానాలు చేస్తున్నారంటూ కూడా ఆమె కొన్ని కామెంట్స్ ఆ రోజు చిట్ చాట్లో చేశారు. ఈరోజు వాటన్నింటినీ ఆన్ రికార్డుగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అవి చూశాను కూడా. చాలా బోల్డ్గా పార్టీ గురించి, పార్టీలో తనకు జరిగినటువంటి అవమానాల గురించి, పార్టీ పైన తాను చేయాల్సినటువంటి విమర్శల గురించి, పార్టీలో అంతర్గతంగా ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి వ్యవహారాలు, అవినీతికి సంబంధించో లేకపోతే తన బతుకమ్మను దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు. జాగృతితో నేను చాలా సర్వీస్ చేశాను, పార్టీలో కష్టపడి పనిచేశాను, అంతకుముందు 2014 ముందు కూడా 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాను, అయినప్పటికీ తనను అవమానించారు,
తనకు ఎలాంటి అంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళేటందుకు ఎలాంటి యాక్సెస్ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా జరిగింది. తన పైన కక్ష కట్టారు అంటూ చెప్పుకొచ్చారు. ఉద్యమకారులను గుర్తించలేదని, అవినీతి అక్రమాలకు పాల్పడిందని, అసలు నైతికతనే లేదు అంటూ తీవ్ర విమర్శలే చేశారు ఆవిడ. సో ఈ విమర్శలన్నిటికీ కూడా బీఆర్ఎస్ నుండి వస్తున్న రియాక్షన్ ఏంటి? ఎవరైనా మాట్లాడుతున్నారా? సో ఇప్పటికైతే ఎవరు అందుబాటులో లేరు, మాట్లాడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్లో ఎప్పుడైతే కవిత విభేదిస్తూ కొంచెం విమర్శలు చేస్తూ వస్తున్నారో, హరీష్ రావును టార్గెట్గా చేసి ఇంకొంతమంది ఎమ్మెల్సీలను లేకపోతే అక్కడటువంటి సీఎం చుట్టూ ఉన్నటువంటి అంటే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ వస్తున్నారో అప్పుడు కొంత సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో అప్పటి నుంచి కవిత మాట్లాడిన ప్రతి మాట కౌంటర్